హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దానిలో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాను. సో ప్రతిరోజు మధ్యాహ్నం 2 PM టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇప్పటివరకు చాలా టెస్టులు కండక్ట్ చేశాను. ఉద్యమ చరిత్రకు సంబంధించి కావచ్చు, ఇండియన్ హిస్టరీకి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ అయితే కండక్ట్ చేశాను. ఇవన్నీ మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ అన్అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏపీపీఎస్సీ TSPSC కేటగిరీని ఎంచుకున్న తర్వాత తిరుపతి దోమాటి సెర్చ్ చేస్తే నా నేమ్ వస్తుంది, నా ప్రొఫైల్ వస్తుంది. అక్కడ నన్ను ఫాలో కండి. సో రెగ్యులర్గా మీరు వీటికి సంబంధించిన అప్డేట్స్ పొందుతుంటారు. ఇంకా దీనిలో మీకు గ్రూప్ 1, గ్రూప్ 2 SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్లస్ కోర్సెస్ ఉంటాయి. వీటికి సంబంధించి డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ కండక్ట్ చేస్తారు. ఇంకా ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ మీకున్నటువంటి డౌట్స్ని వీళ్ళు క్లారిఫై చేయడం జరుగుతుంది. వెబినార్స్ కండక్ట్ చేస్తూ కమింగ్ నోటిఫికేషన్స్ పైన మీకున్నటువంటి డౌట్స్ని వీళ్ళు క్లారిఫై చేస్తారు. ప్రతి వీక్లో ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసి సో ఎంటైర్ సిలబస్ SI కావచ్చు, కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, జూనియర్ అసిస్టెంట్ లాంటి ఎగ్జామ్స్ పైన ఎంటైర్ సిలబస్ పైన ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేసి మీకు మంచి మార్క్స్ వచ్చినట్లయితే ప్లస్ సబ్స్క్రిప్షన్ 3 months, 6 months ఆ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నేను ప్రతిరోజు అయితే చాలా ఫ్రీ టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. మీరు ఫ్రీగా టెస్టులు రాసుకోవచ్చు. జస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని సో మన కోడ్ యూజ్ చేసి మీరు వాటిని రాసుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం జనరల్ స్టడీకి సంబంధించిన టెస్ట్ ఉంది. సో ప్రతి ఒక్కరు హాజరు కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కోలుల జాతరకు దరఖాస్తులు షురు అంటూ మనం ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో నేటి నుంచి గ్రూప్ 1 దరఖాస్తుల స్వీకరణ, దరఖాస్తుల చివరి గడువు ఈ నెల 31 వరకు. OTRతోనే దరఖాస్తులు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ రోజు నుంచి మనకు గ్రూప్ 1 కావచ్చు, అదేవిధంగా SI పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. సో ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మనకు పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి సో 10 తర్వాత మనకు గ్రూప్ 1 సంబంధించినటువంటి ఈ దరఖాస్తు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకున్నారు, వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఎస్ అని చెప్పేసి. నేను ఈ రెండింటికి సంబంధించిన వీడియోస్ మీకు ఈవినింగ్ లోపు అయితే అందించడం జరుగుతుంది. ఏ సర్టిఫికేట్స్ అవసరం ఉంటాయి, ఎట్లా అప్లై చేయాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో కంపల్సరీ మీరైతే OTR చేసుకొని పెట్టుకోండి. గ్రూప్ 1కి అప్లై చేయాలంటే OTR అనేది కంపల్సరీ ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే 2,12,000 దరఖాస్తులు అంటే చూడవచ్చు. సో ఇప్పటి వరకు కూడా OTR చాలా తక్కువ మంది చేసుకున్నారు. సో 64,000 మంది కొత్తగా రిజిస్టర్ చేసుకోగా 1,48,000 మంది ఎడిట్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు. సో దాదాపు 24 లక్షల మంది మనకు OTR అంటే TSPSC వెబ్సైట్లో OTR నమోదు చేసుకున్న వాళ్ళు, దానిలో చాలా తక్కువ మంది ఇప్పటివరకు అయితే OTR ఎడిట్ చేసుకోవడం జరిగింది. కంపల్సరీ మీరు ఇప్పుడు ఎడిట్ చేసుకొని పెట్టుకోండి. ఎడిట్ చేసుకుంటేనే మీకు గ్రూప్ 1 అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. TSPSC అంటే మన కానిస్టేబుల్ SIకి OTR ఏం అవసరం ఉండదు, కానీ సో కంపల్సరీ మీరు గ్రూప్స్ ఉద్యోగాలకు OTR అవసరం ఉంటుంది కనుక ఆ ప్రక్రియ కంప్లీట్ చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే 44.7% గ్రూప్ 1 పోస్టుల్లో మహిళల వాటా. ఇది 503 పోస్టుల్లో 225 వారికి కేటాయింపు. BC ST మహిళలకే ఎక్కువ పోస్టులు. తొలిసారిగా EWS కావచ్చు, స్పోర్ట్స్ కోటా. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. జూలై, ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్షలు. నవంబర్, డిసెంబర్లో మెయిన్స్. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలోనే పరీక్షలు. సో ఇక్కడ చూసినట్టయితే 2,12,000 మంది OTR పూర్తి అంటించారు. అదేవిధంగా నివాస ధృవీకరణపై పోలీస్ విచారణ అని చెప్పేసి చూడవచ్చు. పోలీస్ కొలులకు స్థానికతపై పగడ్బందీ చర్యలు. నకిలీ స్టడీ సర్టిఫికేట్లు చెక్ పెట్టేటువంటి నిర్ణయం. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. మొబైల్ నెంబరే అభ్యర్థి యొక్క యూజర్ ఐడి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి గ్రూప్ 1 పోస్టులో 44.7% జాబ్స్ మహిళలకే కేటాయించినట్లు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో దానిలో ముఖ్యంగా BC ST మహిళలకే ఎక్కువ పోస్టులు ఉన్నట్టు ఇక్కడ మనకు ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ విషయం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి గ్రూప్ 1 పోస్టుల భర్తీలో ఈసారి మహిళలకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు లభించాయి. మొత్తం 503 పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల కాగా సో దాంట్లో అన్ని కేటగిరీలో కలిపి కనుక చూసుకుంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 44.7% మనకు మహిళలకు కేటాయించినట్లయితే తెలుస్తుంది. వాటి యొక్క వివరాలు కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే తప్పులకు అభ్యర్థి బాధ్యత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు OTR నమోదు నుంచి దరఖాస్తు దాకా తప్పులు దొరకకుండా జాగ్రత్త పడాలని TSPSC అధికారులు సూచించారు. పరీక్ష రాసే సమయంలో OMR షీట్లో హాల్ టికెట్ నెంబర్ తప్పుగా మార్క్ చేస్తే చెల్లవని, మార్కు చెల్లదని, అదేవిధంగా జవాబు పత్రంగా ప్రకటించనున్నట్లు ఇక్కడ అంటే మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే మాత్రం దాన్ని కంప్లీట్గా అభ్యర్థులే బాధ్యత వహించవలసి ఉంటుందని ఇచ్చారు. ఇక్కడ అది OTR కావచ్చు, అదేవిధంగా మీ యొక్క మనం ఏదైతే మనకు జవాబు పత్రం కావచ్చు. సో దానిలో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా, డబుల్ బబ్లింగ్ చేసినా కూడా అవన్నిటికీ అభ్యర్థి బాధ్యత వహించాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా SI కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 4కి సంబంధించి, అదేవిధంగా టెట్ మోడల్ పేపర్ కూడా ఈ వీక్లో అయితే రాబోతున్నాయి. 15 పేపర్ 1 సంబంధించిన టెట్ మోడల్ పేపర్స్, SI కానిస్టేబుల్ వీడియో ఫుల్ కోర్సెస్, అదేవిధంగా
గ్రూప్ 4 సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ ఇప్పుడైతే అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు దానిలో ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి. వాటిని విన్న తర్వాతనే మీకు నచ్చితేనే ఈ క్లాసెస్ పర్చేస్ చేయండి. ప్రజెంట్ గ్రూప్ 4 అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన కోర్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీక్లో మీకు టెట్కి సంబంధించినటువంటి 15 మోడల్ పేపర్స్ వస్తాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కూడా లాస్ట్ 2021 పూర్తి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ లాస్ట్ 4 మంత్స్ కరెంట్ అఫైర్స్ కూడా 2 డేస్లో మీకు దానిలో అందుబాటులో ఉంటాయి. కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి అయితే చెక్ చేయండి. ముందు దానిలో టెస్ట్ సిరీస్ కూడా మీకు అందిస్తాము. సో ఇక్కడ చూసినట్లయితే నివాస ధృవీకరణపై పోలీస్ విచారణ అంటూ చూడవచ్చు. పోలీసు కోళ్లకు స్థానికతపై పటిష్ట చర్యలు, నకిలీ స్టడీ సర్టిఫికేట్లకు చెక్ పెట్టేలా నిర్ణయం అంటూ చూశారు. సో నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. సో మొబైల్ నెంబరే అభ్యర్థి యొక్క యూజర్ ఐడిగా ఉంటుంది. సో నెంబర్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చవద్దు. సంతకం లేకుంటే దరఖాస్తులు తిరస్కరణ, పోలీస్ నియామక మండలి వెల్లడి అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే పోలీస్ కోళ్ల భర్తీలో 95% మనకు స్థానికత పకడ్బందీగా అమలు చేయాలని పోలీస్ నియామక మండలి నిర్ణయించింది. అభ్యర్థి స్టడీ సర్టిఫికేట్ల ఆధారంగా స్థానికతను నిర్ధారించనున్నట్లు నకిలీ స్టడీ సర్టిఫికేట్లు చెక్ పెట్టేలా చర్యలు తీసుకుంటుంది. సో ఇందుకోసం అభ్యర్థులు సమర్పించినటువంటి సర్టిఫికేట్లపై పోలీస్ విచారణ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక పోలీస్ అభ్యర్థులకు దరఖాస్తు చేసేవారికి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా మీకు యూజర్ ఐడిగా ఉంటుంది కనుక దాన్ని కంపల్సరీ వర్కింగ్లో ఉండేటువంటి మొబైల్ నెంబర్ని వాడాలని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏమన్నా మీకు దానికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఆ మొబైల్ నెంబర్కే టెక్స్ట్ మెసేజ్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. సో 4 ఏళ్ళు చదివిన చోటే మీకు స్థానికత అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు 1 to 7 ఇయర్స్లో 1 to 7th క్లాస్ అటువంటి ఇయర్స్లో మీరు వరుసగా 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అది స్థానికత ఉంటుందని మనం ఇంతకుముందు చాలాసార్లు చూసాం. సో ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే దరఖాస్తులు చేయవలసింది ఇలా అని చెప్పేసి కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఏమైనా దీంట్లో డౌట్స్ ఉంటే వాళ్ళ యొక్క హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే అభ్యర్థి మొదటగా పోలీస్ నియామక మండలి వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ ఎస్ఎస్సి మీ ఏదైతే 10th క్లాస్ మెమోలో ఉన్నట్లుగా పేరు కావచ్చు, పుట్టిన తేదీ, జెండర్, కమ్యూనిటీ తదితర వివరాలను అయితే మీరు మీ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం లాగిన్లోకి వెళ్ళి యూజర్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్వర్డ్, పుట్టిన తేదీ అంటే యూజర్ ఐడి అనేది మీ మొబైల్ నెంబర్ ఉంటుంది, పాస్వర్డ్ అనేది మీ పుట్టిన తేదీ అనేది ఏదైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది మీరు నమోదు చేయాల్సి ఉంటుంది. సో లాగిన్ కాగానే మీరు నెక్స్ట్ పేజ్లోకి వెళ్తారు. పోలీస్ నియామక మండలి విడుదల చేసినటువంటి 6 నోటిఫికేషన్స్ అయితే మీకు కనబడతాయి. అంటే యూజర్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో వివిధ విభాగాలకు సంబంధించిన పోస్టులు కనిపిస్తాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేటువంటి ఆ పోస్టును ఎంపిక చేసుకొని దానికి నిర్ణయించినటువంటి ఫీజును చెల్లించి ఆ నెంబర్ సహాయంతో పార్ట్ 1కు దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ప్రిలిమినరీ రాత పరీక్ష ఏ భాషలో రాస్తారో పేర్కొనాలి. 1 నుంచి 7వ తరగతి వరకు స్థానికత వివరాలను మీరు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ రాత పరీక్షలో కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి. అనంతరం అభ్యర్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంతకంతో కూడిన ఫైల్ను అప్లోడ్ చేయాలి. ఆ తర్వాతే సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు దరఖాస్తులు పూర్తవుతుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే కాగా చెల్లించినటువంటి ఫీజును మళ్ళీ రిఫండ్ చేయమని చెప్పేసి నియామక మండలి అయితే పేర్కొంది. ఇది దరఖాస్తు చేసేటువంటి పద్ధతి. మీరు ముఖ్యంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోను విత్ మీ యొక్క సైన్ తోటి 50 KB కంటే తక్కువ ఉండేటట్టు చూసి దాన్ని పెట్టుకోండి. నేను చెప్తాను మీకు ఈరోజు ఇది రిలీజ్ అవుతుంది కదా 8 తర్వాత నేను 10 or 11 లోపు మీకు ఆ ప్రక్రియ కంప్లీట్గా ఏ విధంగా చేయాలని కూడా మీకు నేను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. ఇక వక్ర మార్గాల్లో కొలువు కొట్టేద్దామంటే కుదరదంటే ఇక్కడ చూడవచ్చు. ప్రత్యేక చర్యలు చేపట్టినటువంటి పోలీస్ నియామక మండలి. సో ఎలాగైనా ప్రభుత్వ కొలువు సాధించాలనేటువంటి తాపత్రయంతో నియామక ప్రక్రియలో అడ్డదారులు తొక్కేవారు ఎప్పుడు ఉంటారు. ఇలాంటి ఆటలు సాగకుండా పోలీస్ నియామక మండలి ప్రత్యేక దృష్టి పెట్టింది. దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చేవారు, రాత పరీక్ష కావచ్చు, దేహదారుణ్య పరీక్షలో అక్రమ పద్ధతులు అవలంబించే వారిని కట్టడి చేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అధికారులు సిద్ధమయ్యారు. గత ఘటనల దృష్ట్యా నియామక ప్రక్రియను పకడ్బందీగా అదేవిధంగా పారదర్శకంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఇవ్వడం జరిగింది. ఒకరి బదులుగా ఇంకొకరు వచ్చి ఎగ్జామ్ రాయడం, ఒకరి బదులుగా ఇంకొకరు వచ్చి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం, అటువంటి వాటికి చెక్ పెట్టేలా సో చర్యలు తీసుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దేహదారుణ్య పరీక్షల్లో కూడా ఇటువంటి మనకు గతంలో జరిగాయి. అదేవిధంగా లేని అర్హతలు నమోదు చేసినా కూడా వాటిపైన ఎంక్వైరీ లాంటిది అయితే ఇస్తారు. అంటే కొంతమంది లాస్ట్ టైం మనకి విషయంలో అయితే దాదాపు 2000 మంది మాజీ సైనికుల కోటాలో దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలన అధికారుల అనుమానంతో అంటే ఇంతమంది అప్లై చేశారని చెప్పేసి దాని మీద అధికారులు పరిశీలన చేయగా అవన్నీ ఫేక్ అని చెప్పేసి తేలిందంట. సో ఇటువంటి వాటిపైన పరిశీలన చేస్తారని చెప్పేసి సో ఇటువంటి అడ్డదారులు వక్రమార్గాల్లో వెళ్ళినటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటారని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూసినట్లయితే ఈ నెల 7 నుంచి ఫ్రీ కోచింగ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి అప్డేట్ ఇది. మనకు రాష్ట్రంలో బీసీ స్టడీ సర్కిల్ కావచ్చు, బీసీ స్టడీ సెంటర్లో ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షకు ఈ నెల 7వ తేదీ నుంచి
కోచింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఆ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ అయితే తెలిపారు. ప్రస్తుతం అభ్యర్థులకు వెరిఫికేషన్ ప్రాసెస్ కొనసాగుతుంది. సో ఆదివారం వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఫ్రీ కోచింగ్ ఎప్పుడు అనేటువంటి హెడ్డింగ్తో పబ్లిష్ అయినటువంటి స్టోరీకి ఆయన స్పందించి ప్రస్తుతం గ్రూప్ 1 అభ్యర్థులకు కోచింగ్ ప్రారంభించామని 7 నుంచి సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తామని పేర్కొన్నారు. అట్లనే అన్ని బీసీ స్టడీ సర్కిల్లో ఆఫ్లైన్ తరగతులతో పాటు ఆన్లైన్ తరగతులు కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని బీసీ స్టడీ సర్కిల్లో నాణ్యమైనటువంటి కోచింగ్ అందించామని, ఈ విషయాన్ని బీసీ స్టడీ సర్కిల్ పూర్తిగా నిబద్ధతతో పనిచేస్తుందని మనకు ఆ సంస్థ డైరెక్టర్ తెలిపినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి వీటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా చేస్తున్నారనే విషయం ఇంక అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో ఏ నుంచి అయితే ఉంటుందంట. ఇక నెక్స్ట్ బబ్లింగ్తోనే భద్రం అంటూ చూడవచ్చు. గ్రూప్ 1లో జవాబుల ఆప్షన్ల ఎంపిక కఠినతరం అంటూ చూడవచ్చు. సరిగా బబ్లింగ్ చేయకుంటే హోమ్ మార్క్ షీట్ మూల్యాంకనం చేయొద్దని TSPSC నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ పరీక్షలకు సంబంధించినటువంటి నిబంధనలు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరింత కఠినతరం చేసింది. దరఖాస్తు నుంచి OMR జవాబు పత్రం దాకా వివరాలు నమోదు కావచ్చు, సమాధానాలు గుర్తింపు పైన స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. బబ్లింగ్లో ఎలాంటి తప్పిదాలు జరిగినా, డబుల్ బబ్లింగ్ చేసినా అభ్యర్థి జవాబు పత్రాలు మూల్యాంకనం చేయబోమని చెప్పేసి ఇక్కడ TSPSC అయితే వెల్లడించినట్లు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఈ రోజు నుంచి మనకు దరఖాస్తులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. వాటికి సంబంధించి మీకు గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఏదైనా అప్లికేషన్ చేసిన ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి సంబంధించి హెల్ప్ డెస్క్ సంప్రదించాలని వాటి యొక్క నెంబర్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఖాళీల కుప్ప అంటూ చూడవచ్చు. కేంద్రంలో ఉన్నటువంటి ఖాళీల వివరాల గురించి ఇక్కడ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ కావచ్చు, రైల్వే, రక్షణ శాఖల్లో భారీగా ఖాళీలు, భర్తీకి నోచుకొని SC, ST, OBC రిజర్వ్డ్ పోస్టులు. ఏళ్లుగా బ్యాక్లాగ్తోనే ఉండిపోతున్నటువంటి పరిస్థితి, నరేంద్ర మోడీ ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న విమర్శలు అంటూ ఇక్కడ చూడవచ్చు. సో 2021 జనవరి 1 నాటికి రిజర్వ్డ్ పోస్టుల ఖాళీలు భర్తీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. హోంశాఖలో ఉన్నటువంటి రిజర్వ్డ్ పోస్టులన్నీ, సో భర్తీ చేసినవన్నీ, ఖాళీలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 6,393 ఉంటే దానిలో 1,108 పోస్టులు భర్తీ చేయగా ఇంకా 5,285 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇట్లా SC, ST రిజర్వ్డ్ పోస్టుల వివరాలు కూడా ఇచ్చారు. ఇంకా OBC రిజర్వ్ల పోస్టులు చూడవచ్చు. ఇంకా అదే కాకుండా రైల్వే శాఖలో కూడా సేమ్ ఇదే పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి పోస్టులు ఎన్ని, భర్తీ జరిగినవన్నీ, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ST రిజర్వ్డ్ పోస్టులు ఎలా ఉన్నాయి, సో ఇట్లా అన్ని శాఖల్లో ఉన్నటువంటి పోస్టుల వివరాలకు సంబంధించి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు కేంద్రంలో అయితే చాలా ఖాళీలు ఉన్నాయి, కాకపోతే ఎటువంటిది పట్టించుకోవట్లేదు. సో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని మన కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రక్రియ చేస్తామని చెప్పింది. సో ఉద్యోగాల మాట అటుంచితే ప్రజెంట్ ఆ ఖాళీలను కూడా భర్తీ చేయడం లేదని చెప్పేసి ఇక్కడ మనకు ప్రభుత్వం పైన విమర్శలు వెలువెత్తున్నట్లుగా మనం ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ గ్రౌండ్లో ఎత్తర జెండా అంటూ మీకు రాబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ SI నోటిఫికేషన్ సంబంధించినటువంటి గ్రౌండ్లో మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అంటే ఏ విధంగా మీరు చేస్తే మీరు ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులను సాధించగలుగుతారు అనేటువంటి దానిపైన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ ఈ 1600 మీటర్స్ పరుగులో మీరు ఎటువంటి మెలకువలు అంటే ఎటువంటి టిప్స్ పాటించాలి, 800 మీటర్స్ గర్ల్స్కి సంబంధించి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక మంచి అప్డేట్ ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు దీన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఫిజికల్ టెస్ట్లు ఇలా చేస్తే ఒక బెస్ట్ రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు దీన్ని కంపల్సరీ చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ 13 టాపిక్లు ముఖ్యమే అంటూ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో బుక్స్ రెఫరెన్స్ ఏం చదవాలి, ఆ ముఖ్యమైనటువంటి 13 టాపిక్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. మెయిన్స్ కోసం ఎలా చదవాలి, మెయిన్స్లో ఉన్నటువంటి అంశాలు ఏంటిది, పరీక్ష విధానం సంబంధించి కావచ్చు. బుక్స్ రెఫరెన్స్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఏ బుక్స్ చదివితే ప్రిలిమ్స్లో మంచి స్కోర్ సాధించగలుగుతారంటే ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ కూడా, ఇది కూడా ఆంధ్రజ్యోతిలో మనకు దిక్సూచిలో ఈరోజు అయితే ఇవ్వడం జరిగింది. సో రియాజ్ సార్ దీనికి సంబంధించి సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి రియాజ్ సార్ దీనికి సంబంధించినటువంటి మెలకువలు అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీన్ని డౌన్లోడ్ చేసుకొని చాలండి, మీకు 100% యూజ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ 276 పోస్టుల భర్తీ అంటూ చూడవచ్చు. మనకు సో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నుంచి సో గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C ఉద్యోగాల భర్తీకి అయితే మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నెల 9 వరకు లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోవడానికి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఎలా చదవాలి, వీటికి సంబంధించినటువంటి వేతనం ఏ విధంగా ఉంటుంది అండ్ వాటికి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు 800 రూపీస్ ఉంటుంది. OC వాళ్ళకైతే, అదర్స్ వాళ్ళకైతే 500 రూపీస్ ఉంటుంది. సో మీకు 9th లాస్ట్ డేట్ ఇచ్చారు. 27 నుంచి 56 ఇయర్స్ మధ్య ఉండాలి. డిగ్రీ ఇక్కడ గుర్తింపు పొందినటువంటి సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ లేదా దానికి ఈక్వల్గా ఉండేటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం. ఇటువంటి నోటిఫికేషన్ మిస్ చేయకండి, అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఒప్పంద నియామకాలు ఉన్నట్లా లేనట్లా అంటూ మరొక అప్డేట్ చూడవచ్చు. ప్రభుత్వ స్పష్టత కోసం పాఠశాల విద్యాశాఖ ఎదురుచూపులు, సమగ్ర శిక్ష అభియాన్లో ఆగిపోయినటువంటి బోధనేతర సిబ్బంది నియామకాలు, KGVPలో 1000 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు, అదేవిధంగా కాంట్రాక్ట్ విధానం రద్దుపై ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన సీఎం. సో ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో కాంట్రాక్ట్ విధానం సిబ్బంది నియామకాలను నిషేధించామని ప్రభుత్వం శాసనసభలో పలుమార్లు ప్రకటించినప్పటికీ
ఇది పాఠశాల విద్యాశాఖకు వర్తిస్తుందా లేదా అనేటువంటి అంశంపైన ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం అధికారులు ఎదురు చూస్తున్నారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. బోధనేతర పోస్టులకు ఎంపికైనటువంటి వందలాది మంది ఉద్యోగాల కోసం 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు వచ్చేటువంటి విద్యా సంవత్సరంలో ముఖ్యంగా కస్తూరిబా లాంటి బాలికల విద్యాలయాల్లో భారీగా ఉపాధ్యాయ పోస్టులు అయితే నియమించాల్సి ఉండడంతో చిక్కు వచ్చి పడిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో వేసవి సెలవుల తర్వాత నియమించకపోతే కేవీవీలో నడవడం సాధ్యం కాదని చెప్పేసి ఆ పరిస్థితి తలెత్తుందని చెప్పేసి ఇక్కడ తీయడం జరిగింది. సో 2 ఏళ్ల తర్వాత పోస్టింగ్ లేవు అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవచ్చా వీళ్ళని, అంటే ఒక ప్రాజెక్ట్ కింద ఒప్పంద ప్రాతిపదికన వీళ్ళని తీసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే దీనిపైన ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదంటూ కూడా ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇవి మన వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.